హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? లక్ష్మక్క కళ్ళజోడు పెట్టుకుని యాక్షన్ సూపర్ బాగుంది. ఇక ఈరోజు చూసారా మాది ఈరోజు చూడు గంగాజీ, ఇగో ఆనపకాయ వాళ్ళు మొన్న బీరకాయ అయిందా, ఆనపకాయ మాకు పడదు, కూరలు వండుకుంటే జలుబు. మా అందరికి పిల్లలకి అమ్మకి నాకు పర్వాలేదు, కానీ ఏదో రకంగా తినాలి కదా, అందుకని వాళ్ళు లేకపోతే డీప్ ఫ్రై ఒప్పుకోదేవుడు. ఈ వాటర్ దీనికి సరిపోయింది. కొంచెం రాత్రి రైస్ ఉంది, అది కొంచెం మిక్స్ కొట్టి వరిపిండి వేసేస్తే ఇలా వచ్చినాయి. చూస్తా కూడా బాగున్నాయి కదా. ఆనగాయ జలుబు పడిన వాళ్ళు ఇలా వేసుకోండి. ఇది ఆనగాయ ముక్కలు కనిపిస్తున్నాయి చూడండి. ఎర్రదీస్తే అసలు ఏమీ లేదు, గుల్లగా ఉంది. అది ముక్కలు తినండి, పైన తొక్కతో పాటు వేసేసుకోవచ్చు, కడిగేసుకుని శుభ్రంగా. బాగుంది. ఇంకేంటి జ్యోతి, జ్వరం తగ్గిందమ్మా? ఇంకా కొత్తగా శైలజమ్మ క్రియేషన్స్ ఆవిడకి కూడా లైక్ చేస్తున్నారు. బాగున్నాయి మీ వీడియోస్ కూడా, చాలా బాగున్నాయి. ఉషా, ఇదిగో చూడు సొరకాయ మీకు పండుతాయి కదా వడలు, బాగున్నాయి, ట్రై చేయి. ఆయిల్ కూడా పీల్చలేదు, వరిపిండి కదా. ఆ ముక్కలు ఉన్న మాయిచులతో పిండి పండంతా కలుపుకుంటే ఇలా వచ్చినాయి. లక్ష్మి, భాగ్య, లావణ్య అందరూ. సుజాత అక్క మొన్న వచ్చినాయి అన్నావు కదా, ఇది రోజు ఆనగాయతో చేసాం. ఇప్పుడు ఎంత మొన్న దాని మీద మా ఇచ్చిన బాగుంది. అదే కొద్దిగా రైస్ వేసాం కదా, బాగుంది. రాత్రి మిగిలిన ఇంత ఉన్నా నీళ్ళు వచ్చి ఉంచుతుంది అమ్మ, లేకపోతే కర్డ్ రైస్ లేకపోతే ఇలాంటి వాటిలో వేసుకుంటాం అనమాట. మంచిది కదా రాత్రి అన్నం, మంచి బ్యాక్టీరియా ఉంటుంది. శిల్ప జరా తాటి తాండ్రు మాకు, అవును లక్ష్మణ తాటి తాండి అంటాం. పిల్లలు అప్పుడు అక్కడ షాపులో చిన్న పెట్టుకుని అమ్మిది స్కూల్లో. ఎందుకు కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు కూడా వేరే వాళ్ళు ఎక్కడికైనా ప్రసన్న అని కూడా పడిపోద్ది. ఇంకా ఉన్నారు వాళ్ళు. మాధవి రాయ్ తనకమ్మాయి ఆమె వల్ల వేసాం చూడు. సరేనా? మరి నేను అన్నీ చెప్తాను వీళ్ళని. సరే, బాయ్ బాయ్.